ఈ బులెటిన్ ని చాలా ఆదాకరమైన వార్తతో స్టార్ట్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో మూల మలుపు వద్ద అదుపు తప్పిన లారీ ఓ మెడికల్ షాప్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పళ్ల బండ్లను ఢీకొట్టడంతో మేడి కృష్ణ అన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోవడంతో 3 గంటల పాటు శ్రమించి అతన్ని బయటకు తీశారు స్థానికులు. బైక్ వస్తూనే పోతుంది, లైట్లు వేస్తుంది. లారీ ఎవరు సార్? రైట్, మా ప్రతినిధి రమేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రమేష్, రాత్రి 9:15 ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్కడ ఎవరు మనుషులు లేకపోవడంతో తప్పింది అనుకో, ఒక్కరైనా చనిపోయారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? డ్రైవర్ పరిస్థితి కూడా కాస్త నిలకడగానే ఉంది. మనం సీసీ క్యామ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. రాత్రి 9:15 ప్రాంతంలో కూడా మెడికల్ షాప్ కి దూసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. నార్కట్పల్లి చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ నుంచి నార్కట్పల్లికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ నార్కట్పల్లి చౌరస్తాలో లారీ టర్న్ కావాల్సి ఉంటుంది. కానీ టర్న్ కాకుండా ఆ డ్రైవర్ అప్రమత్తత లేకపోవడంతో స్ట్రైట్ గా అదే విధంగా దూసుకెళ్లడంతో ముందు పండ్ల బండిని ఢీక్కొని అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లింది. ఆ పండ్ల బండి వద్ద నిలబడినటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. డ్రైవర్ కూడా పూర్తిగా క్యాబిన్ లో చిక్కుకొని డ్రైవర్ ని బయటికి తీయడానికే 3 గంటల సమయం కూడా పట్టింది. డ్రైవర్ ని బయటికి తీసే సమయంలో కూడా అతనికి అక్కడే ఆ సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి అతను ప్రాణాపాయంలో ఉన్నాడు కాబట్టి అతన్ని అక్కడే అందులోనే క్యాబిన్ లో ఉండగానే ఆక్సిజన్ అందించడం జరిగింది. డ్రైవర్ పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ అక్కడ నిలబడ్డటువంటి వ్యక్తి, ఏ పాపం తెలియనటువంటి వ్యక్తి, రోడ్డుపై నిలబడ్డటువంటి వ్యక్తి లారీ మృత్యు రూపంలో వచ్చి వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి. రమేష్, సిసి విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మంది కస్టమర్లు కూడా అక్కడ ఉన్నారు. ఆ టైంలో 9:15 అంటే ఇంకా అక్కడ చాలా మంది కస్టమర్స్ కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులతో ఏమైనా మాట్లాడారా ఒకసారి? ఎవరికి కూడా అంతు చిక్కడం లేదని చెప్పవచ్చు అక్కడ. ఎందుకంటే ప్రతినిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం నార్కట్పల్లి ఆ టౌన్ లో ఉన్నటువంటి జంక్షన్ లో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఒక్కసారిగా లారీ ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ ఆ టర్న్ అయితే హైదరాబాద్ వైపు వెళ్తుంది, అదేవిధంగా రైట్ టర్న్ అయితే నక్రికల్ వైపు వెళ్తుంది. అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నవారు, ఎదురుగా నిలబడి ఉన్నవారు లారీ తన వైపుకు రాదు, అక్కడ హైదరాబాద్ వైపు వెళ్తుంది అనుకున్నారు. కానీ డ్రైవర్ ఆ మద్యం మత్తులో కూడా ఉన్నాడని తెలుస్తుంది. మద్యం మత్తులో ఉండడం అతివేగంతో ఒక్కసారిగా తను లెఫ్ట్ టర్న్ కాకుండా కూడా స్ట్రైట్ గా అదే విధంగా ముందుకు దూసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలోనే అంతా కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని లారీ ఢీకొనడంతో కూడా నార్కట్పల్లి మండలానికి చెందినటువంటి మాండ్రా విలేజ్ చెందినటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. లారీ డ్రైవర్ మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. కానీ అతను లారీ క్యాబిన్ లో చిక్కుకొని కూడా క్యాబిన్ ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి విజువల్స్ చూస్తున్నాం. అతన్ని బయటకు తీయడానికి కూడా సుమారు 3 గంటల పాటు పట్టింది. అక్కడ ప్రమాద సూచిక బోర్డు లేకపోవడమే. గతంలో కూడా ఇప్పటికీ 2-3 ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి నార్కట్పల్లి చౌరస్తాలో. ఇక్కడ ఆ చౌరస్తాలో ఎలాంటి ప్రమాద సూచిక బోర్డు లేకపోవడం కూడా ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు అక్కడ ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. చూడొచ్చు, నిన్న రాత్రి 9:15 ప్రాంతంలో ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. నార్కట్పల్లిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దాదాపు 3 గంటల పాటు శ్రమించిన తర్వాత కానీ ఆ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ని బయటకు